చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. చంద్రబాబు నాయుడు గారికి నిర్మాణకంగా ఎట్లాగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలుసు. మాదంతా కట్టుడు వ్యవహారం, మీదంతా కూల్చుడు వ్యవహారం. మాదంతా కట్టుడు వ్యవహారం, మీదంతా కూల్చుడు వ్యవహారం. విజయవాడలో మరొకసారి గుళ్ళు కూలినాయి. దుర్గాదేవి, శ్రీకృష్ణ గోశాల, నాగేంద్ర స్వామి పుట్ట, రాజరాజేశ్వరి ఆలయం, ఈ నాలుగింటిని కూల్చివేశారు. ఇందులో నాగేంద్ర స్వామి పుట్ట 40 సంవత్సరాల నుంచి ఉంది, దాన్ని కూల్చేశారు. అక్కడ ప్రజలు తిరగబట్టడం, తప్పని చెప్పటం, దానికి ఏ కారణము అన్నటువంటిది ఏమి చెప్పకుండా విషయం కూడా చెప్పలేదు. కడప జిల్లా బద్వేలు సమీపంలో ఉన్న కాశీనాథ ఆశ్రమంలో ఉన్న అన్నదాన సత్రాల్ని అటవీ శాఖ అధికారులు ఈ ఆశ్రమాన్ని కూల్చివేశారు, పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ఆశ్రమంలో అనేక సంవత్సరాలుగా వేలాది మందికి అన్నదానం నిర్వహిస్తుంటారు. ఇక్కడ టైగర్ జోన్ లో ఉంది అంటున్నారు. టైగర్ జోన్ కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 సంవత్సరాల నుండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కడప జిల్లాకు సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు జేసీబీలు భారీ ట్రాలీలతో వచ్చి ఫుడ్ స్టాల్స్ ను తొలగిస్తూ ఉండటంతో వ్యాపారులు ఎదురుదిరిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీ సభ్యుడినైనా నాకు ఓపెన్ గా చర్చ అయ్యింది. ఈ రోజు నేను పోతే ఆ బతుకేమైపోవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి, చంద్రబాబు గారికి వెళ్ళాలని మేము పనిచేస్తే ఈ రోజు అన్యాయంగా అక్రమంగా పోలీసు వారిని బెటాలియన్ తీసుకొచ్చి వితౌట్ నోటీస్ షాపులు తొలగిస్తారా? పవన్ కళ్యాణ్ దేనికి కల్పించి లేని ప్రశ్నల మీద మళ్ళా కలిగి 3 లక్షలు లోన్లు తీసుకొని ముద్ర లోన్లు తీసుకొని పెట్టుకొని ఉన్నాము. దేనికి ఎందుకు తెస్తున్నారన్నట్టు మాకు తెలియదమ్మా. పైన అంటున్నారు ఏదైనా జరిగిందన్నట్టు నేను ఇక్కడ కేసులు పోసుకొని చచ్చిపోతాను. భవానీపురంలో 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేశారు. మేము ఆ ఇళ్లలో ఉన్నాం. సామాన్లు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అసలు ఏం ఇంటిమేషన్ లేకుండా వచ్చేసి ఇలా శిథిలాలుగా పడేశారు ఉన్న ఇళ్లని. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు మా కోసం ఎవరు ఎందుకని రావట్లేదు అధికారులు? మేము కావాలని గెలిపించుకున్నాం ఆయన్ని. మా ఎమ్మెల్యే ఏరి, ఎంపీ ఏరి, చంద్రబాబు నాయుడు గారు ఏరి, మేము అపాయింట్మెంట్ కోసం వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లా. మా పరిస్థితి ఇప్పుడు ఎలా అయింది? మాకు ఎవరు సమాధానం చెప్తారు? మాకు ఏం చేస్తారో మాకు న్యాయం అయితే కావాలి. నిర్దాక్షిణ్యంగా మా ఇళ్లన్నీ కూల్చేసి మా భూములు లాక్కున్నారు. మా రిజిస్ట్రేషన్లు అన్ని పక్కాగా ఉన్నాయండి. ఇంటి పన్ను, కరెంటు బిల్లు అన్ని కూడాను. బ్యాంక్ లోన్లు ఉన్నాయి దీని మీద. మా గోడు కూడా, మా ఆవేదన కూడా పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా వచ్చి మా ఇళ్లను కూల్చేశారు. మేమందరం కట్టుబట్టలతో నిరాశ్రయులుగా రోడ్డు మీద పడిపోయాము. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము మాకు ఇలా విధ్వంసం జరిగిందని. కానీ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. సామాన్యులకు విలువ లేదా? మా పరిస్థితి ఇంతేనా? ఓట్లేసి ఎలక్షన్ లో మిమ్మల్ని గెలిపించినందుకు సామాన్యుల్ని మరీ ఇంత నీచ స్థితికి దిగజారుతారా? మేము కొనుక్కున్నాం, మెడల్లో కూడా పెట్టేసుకుని కట్టుకున్నాం. మేము కొన్ని 26 సంవత్సరాలు 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? కృష్ణా జిల్లా కానూరులో రాత్రి కట్టపై ఉన్న ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. జేసీబీల సాయంతో కూల్చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బాధితులను పరామర్శించాల్సింది పోయి వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. నోటికి